ప్రేస్లా అందరు బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వారా మీ ముందుకు రావటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన సహాయాన్ని బట్టి నేను ప్రభువు నామాన్ని నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరూ కూడా చాలా ఆసక్తి కలిగి మానిపడి దేవుని వాగ్దానం నుంచి కనిపెడుతున్నారు, వింటున్నారు. మీరు దేవుని ద్వారా ఇంకా మంచిగా బలపడాలని నేను ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. అందరూ కూడా వాగ్దానం గురించి వెతకండి, పొద్దున్న లేచి వాగ్దానాన్ని మీరు వినండి, తద్వారా దీవెనలు పొందుకోండి. సో ఆలస్యం చేయకుండా ఈ దేవుని వాగ్దానం దానికి వెళ్ళిపోదామా? మీ అందరి దగ్గర కూడా బైబిల్ కలిగి పెన్నా పుస్తకం కలిగి ఉండాలా, రాసుకోండి, ఎప్పుడైనా చెప్తాను మీకు. సో ఈరోజు దేవుని వాగ్దానంగా 1 తిమోతి 6:17, పేజీ నెంబర్ 193, న్యూ టెస్టిమెంట్. యెహోమందు ధనవంతులైన వారు గరిష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. దేవుడు ఈ మాట దీవించింది గాక. ప్రియ దేని బిడ్డలారా, ఇది అపోస్తలుడైన పౌలు తన యొక్క తన యంగ్ పాస్టర్ తిమోతికి చెప్తున్నారన్నమాట. ఇది దేవుని వాగ్దానం ఏంటంటే, యెహోమందు ధనవంతులుగా ఉంటారు. ధనం అంటే యెహోవా అంటే ఈ లోకంలో దాంట్లో ఎవరేం చెప్తున్నారంటే, దేవుడు మాట్లాడే మాట అంటే యెహోమందు అంటే ఈ లోకంలో ధనవంతులుగా ఏముండకూడదంట, గర్వం ఉండకూడదంట. గర్వం, నీకు డబ్బులు దేవుడు మంచిగా ధనం నీకు ఇచ్చారా, నువ్వు గర్వంతో ఉన్నావా? ఆ గర్వాన్ని నువ్వు తగ్గించుకుంటే ఇంకా నువ్వు దేవుడిని ఆశిస్తావు. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా కావచ్చు, విశ్వాసులకు దేవుడు, మన దేవుడు ఏం దేవుడు? మన ఇది శ్రీమంతులకు దేవుడు. మన దేవుడు శ్రీమంతుడు ఏం దేవుడు అంటే అర్థం తెలుసా? అంటే గొప్పవాడు, దీవెనలు దయచేవాడు. మన యూఆర్ఏ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. నువ్వు యేసేకి నీ హృదయంలో చోటిచ్చినట్టయితే ఆయన శ్రీమంతులకు దేవుడుగా మీ హృదయాల్లో ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పి నేను పిల్లలు, అటువంటి శ్రీమంతులైన దేవుని నువ్వు కలిగి ఉన్నావా? యూ విల్ బి బ్లెస్డ్. గొప్ప దేవుని నువ్వు పొందుకున్నట్టే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు యెహోమందు అంటే బైబిల్లో ధనవంతులు ఉండుట తప్పని చెప్పట్లేదు. నువ్వు ధనాపేక్ష ఉండకూడదు, దాని మీదే నువ్వు ఫోకస్ చేయకూడదు, ధనాన్నే పట్టుకోకూడదు. ఎందుకంటే ధనానికి సిరికి దాసులు కాలేం. కాబట్టి నువ్వు దేని మీదైనా దాని మీద వెంటబడకూడదని చెప్తున్నాడు. కాబట్టి ధనాపేక్ష లేకుండా ఉన్నావా, నువ్వు గొప్ప దీన్ని పొందుకుంటావు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ధనవంతులు అయిన వారు దాన్ని ఏం చేయాలి? గరిష్ఠం తగ్గించుకోవాలి, గర్వాన్ని నువ్వు తీసేసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే ఇంకా మీకు ఇచ్చిన ధనాన్ని ఆయన ఇంకా మీకు దీవిస్తాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసు. అప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ ధనం అనేది లోకంలో ధనం అంటే అది స్థిరం కాదు, ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు శాశ్వతం? మీకు పరలోకంలో ధనాన్ని నీకు ఎప్పుడు అది శాశ్వతమైన ధనం. ఈ లోకంలో ధనం అంటే ఏంటి? అది స్థిరమైనది కాదు, ఇది ఉంటుంది, వెళ్ళిపోద్ది మామూలుగా. కాబట్టి మీకు దేవుడు మంచి ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన శ్రీమంత్ దేవుడు అంటే ఏంటి? ఆయన గొప్పవాడు, దేవుని దయచేవాడు, ఏదని ఇస్తారు. కాబట్టి నువ్వు శ్రీమంత్ దేవుడు, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావా? ఆయన హృదయం చోటిస్తావా? నీకు శ్రీమంత్ దేవుడు అంటే నీకు గొప్ప దేవుని మీకు దయచేస్తాడు. కాబట్టి మీరు ఏం అడగాలంటే, దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సంపదని ఇంకా మీరు జాగ్రత్తగా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్గా వాడుకోవాలని. మీకు ఏం కావాలా? జ్ఞానం కావాలా? ఆ దేవుడిని అడుగు, ఆ జ్ఞానాన్ని. దేవుడు ఏం చెప్పాడు తెలుసు కదా? ఎవరైతే జ్ఞానం కొద్దిగా ఉన్నదో ఇందులో జేమ్స్లో చెప్తారు 1:5లో, నీకు జ్ఞానం కొద్దిగా ఉందా, దేవుడు నీకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేసి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని కూడా నువ్వేం చేస్తావంటే ఒక డిసిప్లిన్గా, ఒక వృధా కాకుండా మంచిగా నువ్వు వాడుకున్నట్టయితే నువ్వు నీ ధనం హెచ్చింపడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు ధనంతో పాటు దేవుని ఏమడగలంటే నువ్వు జ్ఞానాన్ని అడుగు. అది సొలొమోను కూడా దేవుడు ఏమడిగాడు? జ్ఞానం అంటే దేవుడు ఏమి ఇచ్చాడు? ధనాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. మన ప్రభు ఆర్డినరీ దేవుడు అంటే ఆయన గొప్ప దేవుడు. సకల ఆశీర్వాదాలకు కారకులైన మన ప్రభుని దేవుని స్తోత్రం చెప్పండి. సకల ఆశీర్వాదాలకు కారకులైన వాడు మన ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు మన ప్రభుని యేసుక్రీస్తు అని శ్రీమంతులకు దేవుని నీ హృదయంలో చాటు. అప్పుడు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సమస్తం మీకు ధారాళంగా దయచేవాడు. అది మీకు ధనం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీకు కారు కావాలా, మీకు ఏం ఆస్తి కావాలా, ఏది కావాలి, మేము ఏం కోరుకుంటున్నాం? మీ అమ్మాయి మ్యారేజ్ కోరుకుంటున్నావా, లేదా మీ అబ్బాయి ఉద్యోగం కోరుకుంటున్నావా, ఇంకేం కోరుకుంటున్నాం? ఏమిటో మీకు కొంత సొంతలు కానీ కోరుకుంటున్నావా, కొంత కారు కానీ కోరుకుంటున్నావా? అలా ఏది కోరుకుంటే దేవుడు మీకు ఏం చేస్తాడు? దేవుడు వాగ్దానం ఏంటంటే, సమస్తం మీకు ధారాళంగా దయచేవాడు. దేని నువ్వు నమ్మిక ఉంచు చాలు. ఆ నమ్మిక ఉంచి నువ్వు దేవుని జ్ఞానాన్ని అడుగు. తద్వారా దేవుని జ్ఞానం దయచేసి మీ యొక్క
నీకు సమస్తాన్ని మీకు దారాలు దయచేసి మీకు ఏం చేసి మీకు ఎప్పుడు కూడా ఇంకా దీవెనలో మీ జీవితాల్లో కుమరిస్తూనే ఉంటాడు దేవుడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితం నెరవేర్చాలని నేను పౌపేట మనం చేస్తున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విల్ మీట్ టుమారో మార్నింగ్ నెక్స్ట్ 6 o'clock. గాడ్ బ్లెస్ యు ఆల్.